ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీకు అందరికీ శుభాలు. నేటి దేవుని వాగ్దానం మనందరి కొరకు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ఎంత అద్భుతమైన మాట ఇది ప్రియులారా. ఎంతకాలం నీ యొక్క జీవితంలో పాపం అనే భారాన్ని నువ్వు మోస్తూ బ్రతుకుతావు? ఎంతకాలం నీవు చేసిన పాప క్రియలకు ప్రతిఫలంగా వచ్చిన శిక్షకు పాత్రునిగా నీవు నీ జీవితాన్ని దుర్మార్గతలోను లేదా రుగ్మతల్లోను లేదా లోకంలోని అవినీతికరమైన కార్యముల వల్ల నీవు పొందుకుంటున్న ఆ యొక్క శోభకరమైన పరిస్థితులు మానివేసి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతికేవానిగా ఉంటావు. నీ జీవితాన్ని నీవు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలనుకోవడం లేదా? నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, శోభాతిశయముగా, ఘనమైనదిగా మార్చుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం. దేవుడు మనందరినీ ఆయన అద్భుతమైన స్వరత్వం ఇచ్చుకొని మనలో ఉన్న ప్రతి అతిక్రమలను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జీసస్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. యేసే మనలను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్న వానిగా ఉన్నాడు. మన పాత జీవితంలో మనం చేసిన అతిక్రమములన్నిటినీ కడిగివేసి మనలను శుద్ధమైన వారిగా ఆయన చేస్తాడు. అయితే ఇది నాన్న, నీవు నీ జీవితాన్ని శుద్ధంగా మార్చుకొని నీవు ఉన్నతమైన దేవుని యొక్క దీవెనలు పొందుకున్న వ్యక్తిగా నిలబడాలంటే యేసేతో జీవించాలి, యేసే యందు విశ్వాసం ఉంచాలి. మరి యేసే దగ్గరికి వచ్చి యేసే రక్తంలో నీ పాపములన్నిటినీ కడుక్కోవడానికి ఇష్టపడుతున్నావా? ఇదే అవకాశం. రా యేసే దగ్గరికి, ఆయన దీవెనలు పొందుకో. గాడ్ బ్లెస్ యూ.